మీరు 1 గంటకి బయలుదేరారు? 1 గంట 45 బయలుదేరారు. గ్రేటే. వయసు ఎంత ఉంటుంది? 80 అండి. 80 సంవత్సరాల వయసులో సింహాచల గిరి ప్రదక్షిణకి అందరూ బయలుదేరారు. దగ్గర దగ్గర 5-6 లక్షలు వస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే ఇక్కడ ప్రదక్షిణకు ముందు ఇక్కడ తొలివార్చ ఇక్కడ కొబ్బరి కొట్టి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణకి ప్రారంభిస్తాం. చూడండి ఎంత అందంగా మేము ముస్తాబ్ చేశారు ఆలయాన్ని. మనం సింహాచల్ దిగువన మనం చూస్తున్నాం ఆ పరిసర ప్రాంతాలని. చాలా హడావిడిగా ఉన్నారని భక్తులు. కొందరు దర్శనం కోసం గుడి మెట్లు ఎక్కుతున్నారు, కొందరు బస్సు ఎక్కుతున్నారు. ఈ విధంగా హడావిడిగా ఉంటుండగా మనం ఇక తొలివంశ దగ్గర కొబ్బరికాయ కరెక్ట్గా 12 గంటలకు కొట్టామండి. ఇక్కడి నుంచి మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. ఈ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది పూర్తిగా ఈ వీడియో చూపించబడుతుందండి. మళ్ళీ ఎట్టొచ్చి ఇక్కడ మళ్ళీ బుక్ తీర్చుకునే వరకు కూడా మీరు ఈ వీడియో చూడండి. చాలా అద్భుతంగా వచ్చిందండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిపోయాం. చూడండి ఎంత జనాభా కాదండి. అయితే నేను 12 గంటలు స్టార్ట్ అయినప్పుడు జనాభా కొంచెం తక్కువగా ఉన్నారు. మార్నింగ్ 6 గంటలకే స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికి వర్షం పడింది, వర్షంలో చాలా మంది వెళ్ళారు. అయితే ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఇంకా సాయంత్రం 4-5 అయింది అనుకోండి, అప్పటికి ఇంకా ఇక్కడ ఇసుకేస్తే రాళ్ళంత జనాభా ఉంటాయండి భక్తులు. ఇప్పుడు చూస్తాం ఖాళీ కనిపిస్తుంది, కానీ ఇక్కడ అంత హడావిడి మామూలుగా ఉండదు. ప్రసాదాలతోనే భక్తులు కిటకలు ఆడేస్తారండి. ఎక్కడ లైన్ కనిపిస్తే అక్కడ దూరిపోతారండి. అసలు ఎందుకు దూరిపోతారో తెలియదండి. అక్కడ లైన్ ఉంది, దూరిపోవడమే. అక్కడ ఏ పంచుతున్నా కూడా చూడండి. హడావిడిగా రన్నింగ్. ఇదొక భక్తులు అసలు అలసటగా తెలియదండి గిరి ప్రదక్షిణలో. కొంతవరకు దగ్గర దగ్గర ఇది 38 కిలోమీటర్లు, కొందరు 32 కిలోమీటర్లు అంటారు, కొన్ని 38 కిలోమీటర్లు అంటారు. ఈ విధంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. హడావిడి అంటే ఈ భక్తులు చూడండి ఎంతవరకు బస్సులు వచ్చేవాడిని దగ్గర దగ్గర. అక్కడి నుంచి బస్సులు కూడా ఆగిపోయి, అంటే రాత్రి మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సులు కొంత దూరం వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంటాయండి. ఇప్పుడు బస్సులను ఆపేశారు. ఇంకా ప్రసాదాలు అంటారా, ఇంకా ఇవి అవి అని కాదండి. ఆ పువ్వుల దగ్గర నుంచి, ఇడ్లీ దగ్గర నుంచి, బఠానీ, ఇలా రకరకాలుగా వడ్డింపులు ఉన్నాయండి. పెద్దానికి లైన్, పెద్దానికి ఇదండి. ఒక పక్క పులిహారాల దగ్గర నుంచి, దద్దోజనం దగ్గర నుంచి హడావిడి బాగా ఉండదండి. కాఫీలు, టిఫిన్లు అంటే మీరు చూస్తున్నారు. కొందరు అసలు బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ వస్తారు. అలాగే నేను కూడా తీసుకోవడం జరిగింది. మీరు చూస్తారండి ఈ హడావిడిని చూసే కొద్ది ఇంకా అక్కడే అనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ అనేది మర్చిపోతుంటారండి. ఈ తోపులాటలో ఏం చేస్తారో తెలియదండి, అలాగుంటదండి చూడడానికి. మనం అడిలో వచ్చామండి ఈ అడివారం నుంచి. ఈ విధంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంటదండి విశాఖపట్నంలో. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంటది. హడావిడి అంటే భక్తులు ఎందుకు వస్తారంటే ఈ అలసటని తెలియదండి. ఇక్కడ అలసటగా తెలియకంటున్నా ఆ విధంగా ఇక్కడ అరేంజ్మెంట్లు కానీ ప్రభుత్వం కానీ అలా 10 రోజుల నుంచి చాలా కష్టపడిందండి ప్రభుత్వం. అన్ని మనం ప్రజెంట్ హనుమంతులకు వచ్చాం. ఇక్కడ పోలీసులు చెప్తున్నారు ఏమంటే, మీరు థియేటర్ పార్క్ వెళ్ళాలంటే అక్కడ సముద్ర స్నానం చేస్తే వెళ్ళండి, లేకపోతే ఇక్కడ తిరిగిపోండి, దీనివల్ల మీకు 5 అవుతుందని చెప్తున్నారు. అది చాలా మంది భక్తుల్ని పక్క తప్పించారు. చాలా మంది థియేటర్ పార్క్ కోసం వెళ్ళారండి. ఈ విధంగా కూడా భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోలీసు యంత్రాంగం కానీ చాలా బాగా పనిచేశారండి. మనం థియేటర్ పార్క్ దగ్గరికి వచ్చేసామండి. చూసారండి అక్కడ ఒక పెద్ద ఆయన చాలా ఫాస్ట్ గా నడుస్తున్నాడండి. ఎవరు అతను అంత ఫాస్ట్ నడుస్తున్నాడని నేను కెమెరా పట్టుకొని ముందుకెళ్తుంటే అది ఏమాత్రం షేక్ అయిపోతుంది కెమెరా. అయితే ఆ కాలం ముందుకెళ్ళి వెనకెళ్ళి అలాగా వీడియో తీస్తున్నాను ఆగి. అయితే మాత్రం అతను మాత్రం ఆగడం కదండి. భక్తులందరూ అతను వెనక్కి తునేస్తున్నాడు అందరిని. అంత ఫాస్ట్ వెళ్తున్నాడు. ఇదంతా మాట్లాడాలి అనుకున్నానండి, కానీ ఎక్కడ మిస్ అయితే మనకి కనిపించుకొని వెళ్ళిపోతున్నాడు. అంత ఫాస్ట్ వెళ్ళిపోతున్నాడు అండి. మీరు చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నారు. మీరు గిరి ప్రదక్షిణలో ఇంత పెద్ద ఆయన్ని మీరు ఎప్పుడు చూసారనేట్టు ఉండదండి. నిజంగా గిరి ప్రదక్షిణ యోధుడు అంటే ఇతనికి ఆ బీద వచ్చింది.
అంత ఫాస్ట్ గా నడుస్తున్నాడండి. ఏమాత్రం మిస్ అయితే అతను మనకి కనిపించట అంత ఫాస్ట్ గా ఉంది. అందరినీ దాటి వెళ్ళిపోతున్నారు. నా కంట్లో పడిన తర్వాత అలా తీసుకున్నాను వీడియో, ఎక్కడ మిస్ చేయకూడదని. సడన్ గా అతను నా కనుసైకిల్ నుంచి తప్పిపోయేది. అయితే అతను పట్టుకోవాలనుకున్నాను. మళ్ళీ ఎక్కడ ఉంటారో చూసాను, అక్కడ జాగ్రత్తగా తీరుడు పడుతున్న బీచ్ ని ఒక వీడియో తీస్తుండగా మనకి అతను కూడా ఆ ఏరియాలో మొబైల్ పట్టుకొని తీస్తున్నారండి వీడియో. కరెక్ట్ దొరికారండి అతనితో మాట్లాడదామని దగ్గరికి వెళ్ళారండి. అతను ఏం మాట్లాడతారో మనం ఇప్పుడు అండి అతని గురించి మనం తెలుసుకుందాం. బయలుదేరారు 10 బయలుదేరా బయలుదేరి వచ్చేసరికి అంటే అరగంట వచ్చారు. 13 కిలోమీటర్ల 13.2 గంటలు వచ్చాయి. అంటే ఓకే, మీరు 1 గంట బయలుదేరారు, 1:45 బయలుదేరారు. గ్రేట్. వయసు అంటే 80 సంవత్సరాల వయసులో చాలా గ్రేట్. ఇంకా అందరికీ భగవంతుడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. 8 years, sir. 8 years. ఓకే ఓకే. కాశీశ్వరావు ఆశిస్తున్నారు. ఎక్కడ వస్తున్నారు? థ్యాంక్ యూ. కిలిమంజరో ఎక్కారు. ఏ వయసు? 77. 77. మీ వయసు 77 సంవత్సరాలు వెళ్ళారు కిలిమంజరో. చాలా గ్రేట్. ఈ తరంలో ఎవరు ఎక్కలేదండి. ఏ తిన్నారు దేవుడి యొక్క ఆశీర్వాదాలు బాగా ఉన్నాయి. మనం తేన్ పార్క్ నుంచి ఎంఈపీ కాలనీలోకి ఎంటర్ అయ్యామండి. ఇక్కడ హడావిడి మామూలుగా ఉండదండి. అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా సరే అక్కడ రకరకాలుగా స్పాన్సర్స్ ఉంటారు, బిస్కెట్లు ఇస్తుంటారు, వాటర్ ప్యాకెట్లు ఇస్తుంటారు, టిఫిన్లు అంటారా, ఇడ్లీ అంటారా, పూరి అంటారా, దోశ అంటారు, లేకపోతే మినపట్లు అంటారు, రకరకాలుగా హడావిడితో ఉంటుందండి, ఇస్తుంటారండి. చాలా మంది స్టార్టింగ్ ఓడిపోయారు తీసుకోవడానికి. ఇప్పుడేమో ఎక్కువైపోయాయండి. ఇక్కడ అయిపోవడం వల్ల తీసుకోవాలని ఇష్టపడలేదు. చాలా మంది బయటకు తీసుకొని బతిపాడుతున్నారంటే ఇంకా బాదం పాలు అంటారా, మామూలు లేదండి. కూలింగ్ ఇస్తున్నారు, వేడి ఇస్తున్నారు, ఎక్కడెక్కడ మనకి కాల్ పీకుతున్నాయో అక్కడ మెజర్మెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు ఈసారి జనాలు ఎక్కువైపోయారండి ఈ సంవత్సరం బాగానే. అందుకే ఎంపీ కాలనీ నుంచి కొన్ని మార్పులు చేసి ఇక్కడ ఎంపీకి డబుల్ రోడ్ పక్కన నుంచి తీసుకెళ్లారండి. మీరు చూస్తారు. కొందరైతే ఇక్కడ చాలా మంది విడిపోయారండి. కొందరు మధ్యలో రోడ్డు హైవే నుంచి వెళ్ళిపోతున్నారు, కొందరేమో పాత రూట్ లో వెళ్ళిపోతున్నారు. ఈ విధంగా రకరకాలుగా వెళ్తున్నారంటే రాను జనాలు పెరిగిపోతున్నారండి. మొత్తం జన కోటి అంటే మామూలు లేదండి. మీరు చూస్తున్నారు ఈ ఇడ్లీ అండి, మామూలు లేదు. అలాగా పిలుస్తూనే ఉన్నారు రకరకాలుగా. ఈ సింహగిరి ప్రదక్షిణలో ప్రత్యేక అలంకరణ బాగా ఎంజాయ్ చేస్తుంటారండి బాగా. ఎందుకంటే కాకపోతే ఈ హడావిడి అంతా ఇక చేసే హడావిడి అంతా ఇదేనండి. లేదంటే టిఫిన్ తినడం ఈ విధంగా ఎక్కువ ఉంటుందండి. మీరు చూసారా భక్తులు. ఎందుకంటే దగ్గర చాలా మంది 8 గంటలు 9 గంటలు వెళ్ళిపోతుంటారు. అలాంటిది నాకు 11 గంటలు పట్టింది, అయినా వెళ్తున్నానండి. మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం హెచ్పి కాలనీలోకి వచ్చామండి. లోనికి హెచ్పి కాలనీలోనూ ఉన్నాం. హెచ్పి కాలనీ నుంచి చూసారు కదా. ఇప్పుడు సాయంత్రం దగ్గర 6 అవుతుందండి. మీరు చూస్తారు. ఇది శాలిగ్రాపురం అండి. మీరు చూస్తున్నారు. ఇంక హెచ్పి కాలనీ నుంచి శాలిగ్రాపురంలోకి ఎంటర్ అయిపోయాం. ఇంక చేరువైపోతుందండి. ఇది ఇన్నర్బిట్ మాల్ అండి ఎంట్రన్స్. అక్కడికి వచ్చి ఒకసారి బ్యాక్ గ్రౌండ్కి వచ్చి మళ్ళీ నాటకం మొదలెట్టి
అలాగే ఎన్ఐడి వరకు వెళ్ళామండి. ఇప్పుడు ఎన్ఐడి చూస్తారు చూసారా, ఇప్పుడు టైం కరెక్ట్ గా 9 అయిందండి. అయితే 9 గంటలకి చాలా మంది సమస్యలు పడిపోయారు. ఇప్పుడు టైం కరెక్ట్ గా 10:30 అవుతుందండి. మీరు చూస్తున్నారు సింహాచలం మార్గం వెళ్ళే రూట్ అండి ఇది, గోపాలపట్నం నుంచి. ఇంకా మనం వచ్చేసామండి తొలివంచ దగ్గరికి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనుషులు ఏలబడిపోయి సమస్యలు పడిపోయి జోలు పెట్టిసి వెళ్ళారు చాలా మంది, అవి తిక్కుంటున్నారండి. మనం ఇక్కడ వచ్చి మళ్ళీ స్వామివారిని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశామండి. ఈ విధంగా సింహాచల గిరి ప్రదర్శన జరిగింది విశాఖపట్నంలో.